హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎవన్ ట్రావెలర్ మనీ. సో ఇట్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండ్ అందరికి అలర్ట్ అనమాట. సో ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మీరు ఏ నాలెడ్జ్ వీడియో చూసినా చూడకపోయినా పర్వాలేదు, కానీ ఈ వీడియో చూడండి. ఇది ఒక అవేర్నెస్ వీడియో. సో నా ఛానల్లో మీరు చూసుకుంటే, నా ఛానల్లో కానీ నా వాట్సాప్ గ్రూప్లో కానీ కొన్ని వందల సార్లు చెప్తున్నాను అనమాట. కొన్ని వందల సార్లు, వేల సార్లు చెప్పాను. యూపీఐ ఆర్ బ్యాంక్ ట్రాన్స్ఫర్స్ అనేవి యూజ్ చేయొద్దు. ఫారెక్స్ ట్రేడింగ్లో బ్యాంక్ ట్రాన్స్ఫర్స్ కానీ యూపీఐ కానీ యూజ్ చేయొద్దని కొన్ని వందల సార్లు, వేల సార్లు చెప్పాను. అయినా సరే ఎవ్వరు వినట్లేదు. చాలా ఇష్యూస్ ఫేస్ చేయాల్సొస్తుంది దానివల్ల. ఎవ్రీడే నాకు ఎంతమంది మెసేజ్ చేస్తారో తెలీదు. బ్రదర్, నా అమౌంట్ ఫ్రీజ్ అయిపోయింది, లేకపోతే నా అమౌంట్ డిపాజిట్ అవ్వలేదు, లేకపోతే నా అమౌంట్ విత్‌డ్రా అవ్వట్లేదు. సో ఇలా ప్రతిసారి మెసేజ్ చేస్తూనే ఉన్నారు. మరి నేను అన్ని సార్లు వీడియోస్‌లో చెప్పాను కదా చెయ్యొద్దు అని అన్నా కూడాను వాళ్ళేం చేస్తారంటే మళ్ళీ వచ్చి అవును బట్ చేసేసాను అంటున్నారు. ఈసారి ఎవరైనా అమౌంట్ ఫ్రీజ్ అయింది అని చెప్పి మెసేజ్ చేస్తే, అంటే బ్యాంక్ డిపాజిట్స్ ఆర్ యూపీఐ యూజ్ చేసుకొని బ్యాంక్ డిపాజిట్స్ ఆర్ విత్‌డ్రాస్ చేస్తే, ఇంకొకసారి వచ్చి మెసేజ్ చేసి నాకు డిపాజిట్ ఆర్ విత్‌డ్రాస్ అవ్వలేదు అంటే కనీసం వాళ్ళకి రిప్లై కూడా ఇవ్వను. చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇన్ని సార్లు చెప్పినా కూడా మీరు మళ్ళీ అదే మిస్టేక్ చేస్తూ ఉంటే మీకది సర్వీస్ చేయడం చాలా కష్టం. స్టిల్ నేను చాలా మందికి హెల్ప్ చేశాను. ఎక్స్ఎంలో గానీ, ఎనీ అదర్ బ్రోకర్‌లో కూడా ఎవరైనా నాకు ఇష్యూ ఉంది అంటే స్టిల్ నేను చేశాను. కానీ నాకు విసుగొచ్చేసిందనమాట. ప్రతిసారి వాళ్ళకి చెప్పి నా వల్ల కావట్లేదు. పోనీ తెలియక చేస్తున్నారంటే అలా కూడా కాదు, తెలిసే చేస్తున్నారు. సో ఇదంటే చాలా అంటే చాలా ఇష్యూ ఉందిప్పుడు. సో ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎందుకు యూజ్ చేయకూడదు? అసలు ఏం జరుగుతుంది అంటే, మీరు చూస్తే మెజారిటీ ఆఫ్ ద బ్రోకర్స్ అనేవి యూపీఐ ఆర్ బ్యాంక్ ట్రాన్స్‌ఫర్స్ అనేవి రిమూవ్ చేసేస్తున్నాయి. స్పెషల్లీ ఎక్స్‌నెస్ అనమాట. ఎక్స్‌నెస్ అయితే మీరు చూస్తే ఎక్స్‌నెస్ ఎంత పెద్ద క్లయింట్ బేస్ ఉన్న కంపెనీయో మనకు తెలుసు. వాళ్ళే యూపీఐ ఆర్ బ్యాంక్ ట్రాన్స్‌ఫర్స్ అనేవి రిమూవ్ చేసేసారు. ఇప్పుడు ఇది చాలా ఇష్యూ అయింది ఇండియాలో. ఇండియన్ గవర్నమెంట్ వెరీ సీరియస్‌గా ఉంది ఫారెక్స్ రిలేటెడ్ దానిలో. సో అందుకు మనం బ్యాంక్ ట్రాన్స్‌ఫర్స్ ఆర్ యూపీఐ యూజ్ చేయకూడదు. ఇక్కడ ఏమవుతుందంటే, మీరు చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే, ఇక్కడ ఎక్స్ఎం ఉంది. ఒకసారి మీరు బైనాన్స్ పీ2పీ వీడియో అని ఒక వీడియో ఉంటది. 2 పార్ట్స్ ఉంటాయి. మస్ట్ అండ్ షుడ్‌గా చూడండి. వెరీ చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. అసలు ఏం జరుగుతుంది? ఎందుకు అకౌంట్ ఫ్రీజ్ అవుతుందని వెరీ క్లియర్‌గా చెప్పాను. సో అది ఒకసారి చూడండి. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, మీరు ఎప్పుడైనా ఏదైనా డిపాజిట్ చేస్తే, మీరు ఫారెక్స్ బ్రోకర్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ఎం తీసుకుందాం. ఎక్స్ఎం వన్ ఆఫ్ ది బెస్ట్ బ్రోకర్. నేను యూజ్ చేస్తుంది కూడా అదే. సో మీరు ఎక్స్ఎం యూజ్ చేస్తున్నారనుకోండి. మీరు అమౌంట్ ఏదైనా డిపాజిట్ చేయాలి అంటే, లేదా విత్‌డ్రా చేయాలంటే డైరెక్ట్‌గా ఎక్స్ఎం కంపెనీ నుండి మీకు రావు. ఓకేనా? ఎందుకంటే అది ఇండియాలో లీగల్ కాదు. సో డైరెక్ట్ ఎక్స్ఎం కంపెనీ నుండి రావు. సో వీళ్ళేం చేస్తారంటే, ఇండియాలో కొంతమంది పేమెంట్ ప్రొవైడర్స్‌ని హైర్ చేసుకుంటారు. ఓకేనా? అంటే వాళ్ళు పేమెంట్స్ చేసేలాగా. వాళ్ళు మర్చెంట్స్ అకౌంట్ యూజ్ చేసుకుంటారనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీరు డిపాజిట్స్ ఆర్ విత్‌డ్రా చేయాలనుకోండి. మీరేం చేస్తారు? మీరు డైరెక్ట్‌గా ఎక్స్ఎం బ్రోకర్ పంపించకుండా మీరు ఈ మర్చెంట్‌కి పంపిస్తే, ఆ మర్చెంట్ వాళ్ళకున్న సోర్సెస్ ద్వారా ఎక్స్ఎం బ్రోకర్‌కి పంపిస్తారు. సేమ్ రివర్స్ అనమాట. మీరు విత్‌డ్రా చేశారనుకోండి, ఎక్స్ఎం నుండి ఆ మర్చెంట్స్‌కి వస్తుంది. ఆ మర్చెంట్స్ నుండి మనీ మీకు వస్తుంది. సో ఇక్కడ ఇష్యూ ఏమవుతుందంటే, అక్కడున్న పర్సన్ ఎలాంటివాడు? ఆ మర్చెంట్ ఎలాంటివాడు? వాడి అకౌంట్స్ ఎలాంటివి? వాడు జెన్యూనా? కాదా? స్కామరా? ఏమైనా హవాలాలు చేస్తున్నాడా? ఇది ఏమి మనకు తెలీదు. జస్ట్ వాడి అకౌంట్ వచ్చి మన అకౌంట్‌లోకి వస్తుంది మనీ. సో అప్పుడేమవుద్ది? మనీ అనేది ఆటోమేటిక్‌గా ఏదైనా వాడికి మనం ఒక్కరమే కాదు కదా మర్చెంట్‌కి. ఇండియా వైడ్ ప్రతి ఒక్కరు వాడికి మనీ సెండ్ చేస్తూనే ఉంటారు. సో ఎవరైనా సెండ్ చేసి నాకిది మిస్టేక్‌గా వెళ్ళిపోయినాయి మనీ అని సైబర్ కంప్లెయింట్‌లో కేస్ ఫైల్ చేశారనుకోండి. ఆ మనీ అల్టిమేట్‌గా మీ బ్యాంక్ అకౌంట్‌లోకి వస్తే, ఆ మనీ అనేది ఆ అకౌంట్‌లో అమౌంట్ అనేది ఫ్రీజ్ చేస్తారు. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఒక స్పెసిఫిక్ అమౌంట్‌ని ఫ్రీజ్ చేస్తారు. కొన్నిసార్లు మీ బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ చేస్తారు. కొన్నిసార్లు మీరు ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చుకోవాల్సి ఉంటదనమాట. డైరెక్ట్ మీరు బ్యాంక్‌కి వెళ్లి ఈ మనీ ఎక్కడి నుండొచ్చాయి? ఎలా వచ్చాయి? ఎవరు పంపించారు? ఎందుకు పంపించారు? రీజన్స్ ఏంటి? ప్రతి మీద ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చుకోవాల్సి ఉంటదనమాట. సో ఇలా ఇక్కడ మనం 100% మర్చెంటే స్కామర్ అలా కూడా చెప్పలేం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏ అనుకోండి. మర్చెంట్ అనేవాడు బి అనుకోండి. ఇంకొక పర్సన్ మీకులాగే డిపాజిట్స్ అండ్ విత్‌డ్రా కస్టమర్ ఉన్నాడు సి అనుకోండి. ఈ సి అనేవాడు ఏం చేస్తాడంటే, ఎక్కడో ఒక స్కామ్ చేసి ఓటీపీ స్కామో, ఆన్‌లైన్ స్కామో ఏదో చేసి ఆ మనీ అంతా మర్చెంట్స్ అకౌంట్‌లోకి పంపిస్తాడు. సో మర్చెంట్స్‌కి ఏం కాదు. మర్చెంట్స్‌కి ఏమి కాదు. ఎందుకంటే వాళ్ళు ఇండివిడ్యువల్ అకౌంట్స్ అయితేనే అంత ఈజీగా ఫ్రీజ్ చేయగలరు ఆర్ బ్లాక్ చేయగలరు. మర్చెంట్స్ అకౌంట్స్ అని, యాహ్! ప్రైవేట్ లిమిటెడ్ అకౌంట్స్ అని వీటిని అంత ఈజీగా ఫ్రీజ్ చేయలేరు. ఓకేనా? సో ఎప్పుడైతే మనీ అనేది ఈ స్కామర్ అకౌంట్ నుండి మర్చెంట్ అకౌంట్‌లోకి వెళ్ళిందో, అక్కడి వరకు బానే ఉంటది స్టోరీ అంతాను. సో ఎప్పుడైతే ఆ మనీ ఈలోపు వీడేం చేస్తాడు ఈ స్కామర్ ఎవరిదైతే స్కామ్ చేసాడో, వాళ్ళు సైబర్ కంప్లెయింట్ ఇస్తారు. ఓకే. పలానా నా మనీ ఇంత స్కామ్ అయింది. సో ఇది అమౌంట్ ఫ్రీజ్ చేయండని. సో ఫ్రీజ్ చేయడం వల్ల ఏమవుద్ది? ఎప్పుడైతే ఆ అమౌంట్ అల్టిమేట్‌గా మర్చెంట్ అకౌంట్ మీ అకౌంట్‌లోకి వస్తదో, ఈ అమౌంట్ అనేది ఆటోమేటిక్‌గా ఫ్రీజ్ అయిపోద్ది. సో మీరు చేసేదేం లేదు. మీరు డిపాజిట్ చేసేటప్పుడు కూడా చూస్తే చాలా సార్లు అమౌంట్ అనేది డిపాజిట్ కాదు.
ఎందుకు డిపాజిట్ కాదు? ఎందుకంటే ఆ మర్చెంట్ పైన ఆల్రెడీ లాట్ ఆఫ్ కంప్లెయింట్స్ ఉంటాయన్నమాట. ఇప్పుడు ఇండియా వైడ్‌గా ఎంతమంది చేస్తూ ఇన్ని క్రోర్స్ ఆఫ్ మనీ డీలింగ్ చేస్తున్నారంటే, వాళ్ళకి ఆ మర్చెంట్ పైన చాలా సైబర్ కంప్లెయింట్స్ ఉంటాయన్నమాట. స్పెషల్లీ ఫారెక్స్‌లో. సో, అప్పుడేమవుద్దంటే ఆటోమేటిక్‌గా మీరు డిపాజిట్ చేసిన మనీని అతనికి రిసీవ్ చేసుకోలేడు. ఆయన అకౌంట్స్ ఫ్రీజ్ అయ్యి ఉంటాయి. మనీ స్ట్రక్ అయిపోతాయి అప్పుడు. సో, ఆ మనీ మీకు రావు, అతనికి రావు. సో, ఇలా ఫ్రీజ్ అయిపోతాయి. సరే మీరెళ్లి సైబర్ కంప్లెయింట్ ఇస్తే ఎక్కడో కేస్ ఫైల్ అయింది. బీహార్‌లో ఫైల్ అయింది. మేఘాలయ, మహారాష్ట్ర ఇలా ఫైల్ అయింది. మీరు లాయర్‌ని తీసుకొనెళ్లి మాట్లాడుకోండి. లేతే మీరు అక్కడికి పోలీస్ స్టేషన్‌కెళ్లి కాంటాక్ట్ అవ్వండి అని చెప్తారు. మీరు అక్కడికి వెళ్ళగలరా? వెళ్ళలేరు. మీరు చేసే 10,000, 20,000, 50,000కి అక్కడికి వెళ్ళలేము. ఆ మనీ వదలలేము. అది ఎప్పటికో కేస్ క్లియర్ అయితే అప్పుడు మీ మనీ మీకు బ్యాక్ వస్తాయి. కొన్నిసార్లు అది కూడా రాదు. సో, ఇక్కడ 100% మర్చెంట్‌దే రాంగ్ అని మనం చెప్పలేం. సో, ఇక్కడ ఈ మనీ అనేది ఒక హవాలా టైప్ అనమాట. ఎవరు ఎందుకు సెండ్ చేస్తున్నారు? ఎలా వస్తుంది? ఏమీ తెలీదు. సో, అందుకు ఇది వెరీ బిగ్ ఇష్యూ. సో, గుర్తుపెట్టుకోండి. ఈ స్టాప్ చేయండి. యూపీఆర్ బ్యాంక్ ట్రాన్స్‌ఫర్స్ యూజ్ చేయడం అయితే డెఫినైట్‌లీ స్టాప్ చేయండి. ఎనీ ఫారెక్స్ బ్రోకర్ మీరు బ్రదర్ వేరే బ్రోకర్ ఏదైనా చెప్పండి. ఎనీ ఫారెక్స్ బ్రోకర్ ఇది యూజ్ చేయడం స్టాప్ చేయండి. మీరు అడగొచ్చు. బ్రదర్ మరి డీమార్ట్ లాంటి వాటికి రోజు క్రోర్స్ ఆఫ్ మనీ వెళ్తుంది. ఎంతోమంది ట్రాన్సాక్షన్ చేస్తారు. ఇలా సైబర్ కంప్లెయింట్స్ ఎవరైనా ఫైల్ చేయొచ్చు కదని. సీ వాళ్ళవి చిన్న చిన్న అకౌంట్స్ కాదు. నేను చెప్పాను కదా! ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళది వెరీ లీగలైజ్డ్ అండ్ క్లియర్‌గా ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా. నేనే డీమార్ట్ వాళ్ళకి నేను పొరపాటున మనీ సెండ్ చేశాను. వాళ్ళ దగ్గర ప్రొడక్ట్స్ అన్ని తీసుకొని బయటకొచ్చి ఒక 1 అవర్ తర్వాత నేను కంప్లెయింట్ ఫైల్ చేశాననుకోండి. మనకి ఎలా ఉంటదంటే ఎంత కాన్సిక్వెన్సెస్ ఉంటాయంటే పొరపాటున మీరు మీ వైపు తప్పుంది అంటే మీ ఇక్కడ ఏంటి అంటే అక్కడ మీరు ట్రాన్సాక్షన్ చేసినప్పుడు బిల్ ఇన్వాయిస్ ఉంటది. కస్టమర్ డీటెయిల్స్ ఉంటాయి. పేమెంట్ యూటీఆర్ ఉంటది. డేట్ అండ్ టైమ్ ఉంటది. ఓకే. సీసీటీవీ ఫుటేజ్ ఉంటది. సమ్‌టైమ్స్ కస్టమర్ డీటెయిల్స్ కూడా తీసుకుంటారు. మొబైల్ నంబర్ ఇలాంటివన్నీ. సో, ఇవన్నీ ఉంటుంటే మీరేం చేయగలరు? ఈ డీమార్ట్ లాంటి వాళ్ళవి ఎందుకు ఫ్రీజ్ అవుతాయి? వాళ్ళదంతా క్లియర్‌గా ఉంటది. మెయిన్ ప్రాబ్లమ్ అంతా వచ్చేసి ఇండివిడ్యువల్ అకౌంట్స్ ఆర్ కస్టమర్ అకౌంట్స్ మాత్రమే. వీళ్ళకి మెయిన్ ప్రాబ్లమ్. మర్చెంట్స్ అకౌంట్ దీంతో పైనుండేవి మర్చెంట్స్ అకౌంట్. దీని పైనుండేవి డీమార్ట్ ఇలా ఇన్‌స్టిట్యూషన్స్ అకౌంట్స్ పెద్ద పెద్దవుంటాయన్నమాట. సో, ఈ మర్చెంట్స్ అకౌంట్స్ వరకు కొంతవరకు వాళ్ళు చేయగలరు. ఫ్రీజ్ చేయగలరు. అంతేగాని ఈ పెద్ద పెద్ద అకౌంట్స్‌ని వాళ్ళు ఫ్రీజ్ చేయలేరు. సో, గుర్తుపెట్టుకోండి యూపీఐ అనేది స్టాప్ చేయండి. సో, ఇక్కడ మీరు మెయిన్‌గా సేఫ్‌గా ప్రికాషన్స్ తీసుకోవాల్సిందేంటంటే, ఇన్‌కేస్ మీరు ఫారెక్స్ ట్రేడింగ్ చేస్తే యూపీఐ ఆపేసి క్రిప్టోలోకి రండి. ఈ ట్రాన్సాక్షన్స్ కోసమే క్రిప్టోని బై అండ్ సెల్ చేయడానికి ఒక స్పెసిఫిక్ సెపరేట్ బ్యాంక్ అకౌంట్ పెట్టుకోండి. దానిలోనే ట్రాన్సాక్షన్ చేయండి. అన్నిటిని పొల్యూట్ చేయొద్దు. ప్రతి దానిలోకి తీసుకొని కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. వాటిని పొల్యూట్ చేయొద్దు. దీనికంటూ ఒక స్పెషల్ అకౌంట్ పెట్టుకోండి. ఓకేనా? సో, క్రిప్టో ఎలా బై చేయాలి బ్రదర్ అంటే, మనకి ఫ్యూ వేస్ ఉన్నాయి. మనకి బైనాన్స్ పీ2పీ ఉంది. బింగ్ ఉంది. సో, ఇలాంటి ప్లాట్‌ఫార్మ్స్ చూడండి. వాటిలో మీరు పీ2పీ ద్వారా యూజ్ చేసుకుంటే క్రిప్టో బై అండ్ సెల్ చేయొచ్చు. లేదు బ్రదర్ అది వద్దు. అది ఎఫ్ఐ రిజిస్టర్డ్ కదా అనుకుంటే, మనకిక్కడ చూడండి క్రిప్టో గ్రూప్ అనేదుంది. సో, ఏ1 ట్రేడర్ మనీ క్రిప్టో గ్రూప్ ఉంది. ఇందులో ఏంటంటే ఎవరైనా బై చేసేవాళ్ళు, సెల్ చేసేవాళ్ళు ఎవరైనా జాయిన్ అయ్యి మీరు సెల్ చేయాలనుకోండి. మీ దగ్గరున్న యూఎస్‌డిటీ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ ఒక ఆయనకి 1000 యూఎస్‌డిటీ కావాలంట. ఇలా మెసేజ్ పెట్టాడు. ఇంకొక ఆయనకి $35 కావాలంట. ఇలా మెసేజ్ పెట్టాడు. సో, ఈయన దగ్గర $18 అవైలబుల్ ఉందంట. ఇలా టెక్స్ట్ చేశారు. ఇలా టెక్స్ట్ చేసి మీకొక బయ్యర్ గాని, సెల్లర్ గాని మీకు దొరికితే వాళ్ళు మీరు కాంటాక్ట్ అయ్యి వాళ్ళతో చేయొచ్చు. మీరు అడగొచ్చు. బ్రదర్ ఇది ఎలా సేఫు? అంటే ఇప్పుడు నేను మనీ సెండ్ చేసిన తర్వాత వాళ్ళు క్రిప్టో సెండ్ చేయకపోతే ఏంటి అంటే, ఇక్కడే మన టీమ్ ఒక సర్విస్ తీసుకొచ్చామనమాట. పీ2పీ ఎస్క్రో సర్వీస్. సో, ఇది ఏంటి అంటే లెట్స్ సే మేము ఒక మీడియేటర్ అనమాట. మా టీమ్ ఒక మీడియేటర్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు క్రిప్టో కావాలి. యూఎస్‌డిటీ కావాలి. సో, ఇక సెల్లర్ కూడా మీకు ఈ గ్రూప్‌లో సెల్లర్ కూడా దొరికారు. సో, మీరేంటంటే డైరెక్ట్‌గా వాళ్ళతో డీల్ చేయకుండా మీరు మాకు చెప్తే ఏంటంటే 2% ఫీజ్ తీసుకొని 2% ఫీజ్ తీసుకొని ఏం చేస్తామంటే, ఎవరైతే క్రిప్టో సెల్ చేయడానికి ఉన్నారో చూడండి, ఫస్ట్ వాళ్ళ దగ్గర నుండి క్రిప్టో రిసీవ్ చేసుకుంటాం మా వాలెట్‌లోకి. సో, క్రిప్టో రిసీవ్ అయినాక మీకు ఆ స్క్రీన్‌షాట్ పెడతాం. సో, మీరేం చేయాలంటే మీ దగ్గర ఉన్న ఐఎన్ఆర్‌ని ఆహ్, సెల్లర్ ఎవరైతే ఉన్నారో ఆయనకి పంపిస్తారు. సో, ఆయన ఎప్పుడైతే కన్ఫర్మ్ చేసి ఓకే. నాకు ఐఎన్ఆర్ రిసీవ్ అయిందని కన్ఫర్మ్ చేసినాకే మీకు ఆ క్రిప్టో రిలీజ్ చేస్తాం. సో, ఇలా ఒక ఎస్క్రో సర్వీస్‌లా రెడీ చేసామనమాట. సో, ఇది యూజువల్‌గా $500 బిలో అయితే 2% ఫీజ్ ఉంటది. $500 కంటే అబోవ్ అయితే 1.5% ఉంటది. $1000 కంటే అబోవ్ అయితే 1%. సో, ఇదొక సేఫ్ సిస్టమ్ అనమాట. సో, కంప్లీట్‌లీ రెస్పాన్సిబిలిటీ మాదే. మోస్ట్‌లీ ఇక్కడ ఎలాంటి అకౌంట్ ఫ్రీజ్ అవ్వకుండా ఉండడానికే ట్రై చేస్తాం. బట్ గుర్తుపెట్టుకోండి ఆ రిస్క్ అయితే డెఫినైట్‌లీ ఉంటది. ఎంత మనం ట్రై చేసినా ఒక రిస్క్ అయితే ఉంటది. సో, వాళ్ళ బ్యాంక్ స్టేట్‌మెంట్ చెక్ చేస్తాం. అండ్ దెన్ నెక్స్ట్ వాళ్ళ బ్యాంక్ స్టేట్‌మెంట్
వాళ్ళు ఆధార్ వెరిఫికేషన్ ఇవి చేయడానికే ట్రై చేస్తాం. చిన్న చిన్న అమౌంట్స్ కాకుండా పెద్ద అమౌంట్స్‌కైతే చేయడానికే ట్రై చేస్తాం. ఇది ఒక సర్వీస్ ఉంది. లేదా బైనాన్స్ పీ2పీలో చేయొచ్చు. బట్ డైరెక్ట్‌గా ఈ గ్రూప్‌లో ఎవరితోని ట్రాన్సాక్షన్ చేయొద్దు. ఎందుకంటే వాళ్ళు ఎంతవరకు జెన్యూనో మనం చెప్పలేం. ఇప్పుడు మీకులాగే యూట్యూబ్‌లో చూసే వాళ్ళందరూ ర్యాండమ్‌గా వచ్చి జాయిన్ అవుతారు. వాళ్ళు 100% జెన్యూనా నేనే నా గ్రూప్‌లో చాలా మందిని చూసా స్కామ్ అవ్వడం. అమౌంట్ సెండ్ చేసిన తర్వాత యూఎస్‌డిటీ రిసీవ్ అవ్వకపోవడం. ఇలాంటివి చాలా జరిగినాయి. సో, మీరు ఎవరితో డైరెక్ట్‌గా నా సజెషన్ అయితే డైరెక్ట్‌గా చెయ్యొద్దు. ఎలా డైరెక్ట్‌గా చేస్తారు? వాళ్ళెవరో తెలియకుండా మీరు ఐఎన్ఆర్ సెండ్ చేసేసి యూఎస్‌డిటీ సెండ్ చేస్తానని ఎలా అనుకుంటారు మీరు? సో, అలా ఎవరితో డైరెక్ట్‌గా చేయొద్దు. ఈ ఎస్క్రో సర్వీస్ యూజ్ చేసుకోండి. లేదా బైనాన్స్ పీ2పీలో చేయండి. ఇది సేఫెస్ట్ వే క్రిప్టో యూజ్ చేసుకోవడానికి. అర్థమైంది కదా! సో, ఇలా చేసి యూపీఐ యూజ్ చేయడం అయితే స్టాప్ చేయండి. నా మెయిన్ రిక్వెస్ట్ యూపీఐ ఆర్ బ్యాంక్ ట్రాన్స్‌ఫర్స్ డైరెక్ట్ ఫారెక్స్‌లోకి చేయడం స్టాప్ చేయండి. అవసరమైతే ఫారెక్స్ చేయడం మానేయండి పర్వాలేదు గానీ, ఇలా మాత్రం చేయొద్దు. అకౌంట్స్ ఫ్రీజ్ అయిపోతాయి. దాని తర్వాత మీరు ఎక్స్ఎం మీతో పాటు రిజిస్టర్ అయ్యాను. హెల్ప్ చేయండి అంటే నేను ఏమీ చేయలేను. ఎంత నేను వార్న్ చేసినా కూడా మీరు ఇదే రిపీట్ చేస్తున్నారంటే నేను ఏమీ చేయలేను. సో, అది గుర్తుపెట్టుకోండి. సో, యాహ్! ఈ వీడియో ఇన్ఫర్మేటివ్‌గా అనిపించింది అనుకుంటున్నాను. వీడియో ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే డెఫినెట్‌లీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి గ్రూప్‌లో ఫార్వర్డ్ చేయండి. ఇది ఇంపార్టెంట్ అనమాట ప్రతి ఒక్కళ్ళకి తెలియడం. సో, ఓకేనా? ఇది ఫార్వర్డ్ చేయండి.